ఏమీ లేదు. ఒక్కసారిగా విమానం టేకాఫ్ అవుతూనే వెంటనే డౌన్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అంటే దాదాపు ఏదైతే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 825 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు వెంటనే ఈ ప్రమాదం గురై విమానం ఏదైతే డౌన్ అయిందని కూడా చెప్తున్నారు. ప్రమాదానికి గురైనటువంటి ఈ ఏఐకి సంబంధించినటువంటి అంటే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి విమానానికి వైడ్ బాడీ ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇది ఇంటర్నేషనల్ జర్నీస్ ఉంటాయి కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి ఎయిర్ ఇండియా విమానం 787. సో ఇది దీన్ని డ్రీమ్ లైనర్ అంటారు. దీనిలో మొత్తం 300 మంది వరకు ప్రయాణించవచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఏ విధంగానైతే 242 మందిలో మొత్తం కూడా అంటే 230 మంది ప్రయాణికులు ఉంటే మరోపక్క 12 మందిలో 2 పైలట్స్ మిగతా 10 మంది మొత్తం కూడా సిబ్బంది ఏదైతే ఫ్లైట్కి సంబంధించినటువంటి ఎయిర్ హోస్టెస్ దాంతోపాటు ఇతర సిబ్బంది కూడా ఉంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ జర్నీలో భాగంగా ఇంటర్నేషనల్ సర్వీస్లో ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం ఉంది కాబట్టి సో ఆ క్రమంలోనే జరిగినటువంటి ఈ ప్రమాదం. సో ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అంటే ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం అధికారికంగా ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ ఉన్నటువంటి అంటే గుజరాత్ ముఖ్యమంత్రితో ఇప్పటికే మాట్లాడారు. వెంటనే ఏదైతే సహాయక చర్యలకు సంబంధించి కావచ్చు, అంతేకాదు మిగతా ఏవైనా సాయం కావాలంటే వెంటనే కేంద్రం అందించేందుకు సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. మరోపక్క ఏదైతే కేంద్ర మంత్రి అంటే సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు వెంటనే ఇప్పుడు గుజరాత్ అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు. సో అక్కడ సహాయక చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఎయిర్పోర్ట్ మాత్రం ప్రస్తుతానికి మొత్తం క్లోజ్ చేశారు. అక్కడ ఎటువంటి సర్వీసెస్ ఉండవనేది మనకు ప్రస్తుతానికైతే స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇందులో ఉన్నారని చెప్తున్నారు. సో ఎవరి పరిస్థితి ఎలా ఉంది ఏంది అనే విషయంలో మాత్రం ఇప్పటి వరకు అధికారికమైనటువంటి ప్రకటన మాత్రం రావడం లేదు. సో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడైతే విమానం టేకాఫ్ అవుతుందో ఆ క్షణంలో విమానంలో ఉన్నటువంటి ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో మొత్తం 230 మందికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. సో వాళ్ళందరూ ఇంకా వెనుదిరగలేదు. అదే సమయంలో ఎప్పుడైతే టేకాఫ్ అయిందో టేకాఫ్ అవుతూనే కొద్దిసేపటికే విమానం కుప్పకూలడం ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఏటీసీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. సో ఇది ఏ విధంగానైతే అంటే ఈ క్రాష్ జరిగినటువంటి ఎందుకు జరిగింది అంటే హెవీ ఫ్యూయల్ ఉన్నంత మాత్రాన డౌన్ ఏం కాదు. సో ఎంత ఉంటుంది ఏంటి ఎంత ఫిల్ చేయాలనేది మాత్రమే కొంత మెజర్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా మాత్రమే ఫ్యూయల్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే డీజీసీఏ ఎంక్వైరీకి కూడా ఆదేశించింది. మరోపక్క ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అందరి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అంటే మొత్తం 242 మందిలో ఏ విధంగానైతే గుజరాత్ ఎక్స్ సీఎం ఏదైతే విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. సో దానికి అనుగుణంగానే దీనికి సంబంధించి ఏదైతే మొత్తం కూడా ఇప్పటి వరకు కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్యాసింజర్లకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు పూర్తిగా తెలిస్తే కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయం తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే 1:35 టేకఫ్ అవుతున్నటువంటి క్రమంలో ఇది మొత్తం కూడా ప్రమాదం జరిగింది. రన్వే 23 నుంచి టేకఫ్ అవుతున్నటువంటి విమానం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ 787. సో ఆ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్షయ, రాజు, అంటే 300 మంది వరకు కూడా విమానంలో ప్రయాణించవచ్చు. అతిపెద్ద విమానం, చాలా లాంగ్ జర్నీ. సో చాలా ప్రికాషన్స్ తీసుకుని ఉంటారు కదా. సో లోపం ఎక్కడ ఉండొచ్చు అసలు ఈ ప్రమాదానికి అంటే కారణం ఇది అని చెప్పలేని సిచ్యువేషన్. అంటే ప్రాథమికంగా ఇలా జరిగి ఉండొచ్చు అని ఏమైనా రీజన్స్ తెలిసాయా? ప్రస్తుతానికి ఇప్పటి వరకు కొంతమంది ఎవరైతే ఈ విమానయానానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఏదైతే కొంత ఫ్యూయల్ ఎక్కువగా లోడ్ చేయడం వల్ల కూడా ఇప్పటికే తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఎందుకు జరిగింది ఏంటి అనే దానిపైన ఇప్పటికే విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా అది ఏటీసీ నుంచి కావచ్చు, మరోవైపు ఫ్లైట్ నుంచి, కాక్పిట్ నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తారు. కానీ ప్రస్తుతం అయితే
వెను వెంటనే విమానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా ఆసుపత్రులకు తరలించాలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ పొగ మొత్తం ప్రస్తుతం అయితే బయట కనిపిస్తుంది. నిజంగా అది ఫ్లైట్లోకి గనక వెళ్ళిందా, ఫ్లైట్లో ఉంటే పరిస్థితి ఏంటి అనేది. ఎందుకంటే ఫ్లైట్లో గనక ఆ పొగ వెళ్తే ఆక్సిజన్ అందడానికి వీలుండదు. సో ఆక్సిజన్ అందకపోతే ప్రతి ఒక్కరి పరిస్థితి విషమంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్షయ, అలాగే రాజు, అంటే జనావాసాల మధ్య కూలిపోయినట్టు తెలుస్తోంది విమానం. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటారు? సో అంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం, ఎప్పుడైతే విమానం అంటే రన్వే పైన ఏ విధంగానంటే టేకఫ్ అయిందో, టేకఫ్ అవుతూనే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి బార్డర్ క్రాస్ చేస్తున్నటువంటి క్రమంలో ఇది ప్రమాదం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి జనావాసాల మధ్యలోనే ఇది జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ క్రమంలో ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించినటువంటి కూడా కొంత అంటే ఇల్లు కానీ లేదంటే ఇతర కొంత డ్యామేజ్ అయి ఉండొచ్చు. కానీ ముందుగా ఏదైతే ఫ్లైట్లో ఉన్నటువంటి అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, హెలికాప్టర్ అంటే ఒకరు లేదా నలుగురు ఉంటారు. కానీ ఈ క్రమంలో ఫ్లైట్లో మొత్తం 242 మంది ఉన్నారు. సో ఆ 242 మందికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇంకా పూర్తి సమాచారం అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమందిని అయితే ఇప్పటికే ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ క్రమంలో మిగతా అందరూ కూడా సేఫ్ గా ఉన్నారా, లేదంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగింది అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులందరూ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సహాయక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్షయ. ఓకే రాజు.